R&B డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సిబ్బంది మరి రోడ్డు జాతీయ రహదారి మరి హైవే చేయడానికి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరి నిన్న నాకు గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి కార్యదర్శి గారు ఫోన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. రోడ్డు వెడల్పులో భాగంగా దాదాపు నాది కూడా 10 నుంచి 15 ఫీట్ల ప్లేసు పోవడం జరుగుతుంది. 2 ఇండ్లు ఉన్నాయి నాకు మెయిన్ రోడ్కే. మరి దాన్ని ఏమన్నా మీరు తగ్గిస్తే బాగుంటుంది. మిగతా మొత్తం పోయే ప్రజలు ఎవరైనా ఉన్నా కానీ వారికి ఎక్కడన్నా మరి స్థలం చూపించి ఇండ్లు కట్టిస్తారా, మరి లేకపోతే ఏ విధంగా చేస్తారనేది పునః ప్రభాకర్ గారు మరి నష్టపరిహారం కట్టిస్తారా మాకు తెలియజేయాలి. మా దగ్గర అదే రహదారి ఇప్పుడున్న రహదారి వెంబడి మరి మోరీని కట్టడం జరిగింది. ఆ మోరీ కట్టడంలో భాగంగా దాదాపు నేను గత 4 సంవత్సరాల క్రితం 2 లక్షల రూపాయల జాగా సంబంధించింది అలాగే రేకులు అన్నీ తీసేసి మోరీ కట్టడం జరిగింది. దాదాపు ఒక 100 మీటర్ల దాకా మోరీ కట్టినాక ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఆ వర్షం పడ్డప్పుడు నీళ్లు మా ఇండ్లకు రావడం జరుగుతుంది. మా ఇంటి పక్కన ఉన్నటువంటి 2 ఇండ్లు ధ్వంసం కావడం జరిగింది, కూలడం జరిగింది. మరి అలాగే మరి ఆ మోరీని కూడా వాళ్ళు దాదాపు క్లియర్ చేయాలి. ఏ విధంగా కట్టారో ఆ మోరీని ఏ విధంగా వాళ్ళు కట్టాలనుకుంటున్నారో రోడ్డుకు సంబంధించింది కట్టాలి. మరి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు అందరికీ న్యాయం జరగాలి. ఆ మోరీని సగం కట్టడం వలన మరి పూర్తి చేయకపోవడం వలన వాళ్ళు తమ గత 4 సంవత్సరాల నుంచి వరదలకు ఆ మోరీ పూర్తి స్థాయిలో కట్టడం పోవడం వలన వరదలు వచ్చి మా ఇండ్లలోకి నీళ్లు రావడం జరుగుతుంది. మరి దాని డ్రైనేజీ క్లియర్ కాకపోవడం వలన మరి మేము కట్టుకున్నటువంటి ఇండ్లలో మరి మిగతా ఇండ్ల వాళ్ళు నీళ్లు ఆ మోరీలకు వదలడం వలన ఈ వర్షాకాలంలో చలికాలంలో మరి కుటుంబ సభ్యులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ మరి అది చికెన్ గున్యా, డెంగ్యూ ఇలా విషజ్వరాలు రావడం జరుగుతుంది. ఆ మోరీని త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ మోరీ వెనుక ఎవరైతే హస్తం ఉన్నదో వారిని గుర్తించి వాళ్ళను ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఆ మోరీని కట్టవలసిందిగా కోరుచున్నాము. కట్టి మా రోడ్డు మీద ఉన్నటువంటి సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, ప్రజలందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము.